కొత్తగా అకౌంట్ ఓపెన్ చేయాలంటే టక్కున గుర్తొచ్చేది బ్యాంకులే. కానీ గత కొన్ని రోజులుగా కస్టమర్లను ఇబ్బందులకు గురిచేయటం, జాతీయ బ్యాంకుల్లో వివిధ కొత్త ఆంక్షలు విధించడంతో ఇప్పుడు పోస్టాఫీసులో సేవింగ్స్ ఖాతాల వైపు మొగ్గు చూపిస్తున్నారు జనాలు. దీంతో గత కొన్ని రోజులుగా నగరంలోని పలు పోస్టాఫీసుల్లో సేవింగ్స్ ఖాతాల కోసం క్యూ కడుతున్నారు జనాలు. కొన్ని నెలలుగా బ్యాంకులంటేనే జనం భయపడే పరిస్థితి వచ్చింది. డబ్బులు తీయాలన్నా వెయ్యాలన్నా బాదుడే. దీంతో విసుగు చెందిన జనం ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నారు. ఎలాంటి ఛార్జీలు లేకుండా సేవింగ్ ఖాతాలు ఓపెన్ చేస్తున్న పోస్టల్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 50 రూపాయలుంటే చాలు పోస్ట్ ఆఫీస్ లో ఖాతా ఓపెన్ చేసుకోవచ్చు. చెక్ బుక్ అకౌంట్ కోసం 500 చెల్లిస్తే చాలు. అంతేకాదు బ్యాంకులు ఇచ్చినట్లే పోస్ట్ ఆఫీసుల్లో కూడా ఏటీఎం కార్డు ఇస్తున్నారు. ఈ కార్డ్ తో పోస్టల్ ఆధ్వర్యంలో ఉన్న ఏటీఎం సెంటర్స్ లో ఎన్నిసార్లు డబ్బులు డ్రా చేసినా ఎలాంటి ఛార్జీలు పడవు. పోస్టల్ ఏటీఎం లోనే కాదు, ఇతర ఏ బ్యాంక్ ఏటీఎం లోనైనా డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఇన్ని సౌకర్యాలుండటంతో జనం పోస్టల్ ఖాతాలపై ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతానికి సిటీలోని అన్ని పోస్ట్ ఆఫీసుల్లో దాదాపు 5 లక్షల మంది ఖాతాదారులున్నారని పోస్టల్ అధికారులు చెబుతున్నారు. వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. హైదరాబాద్ లో ప్రస్తుతం పోస్టల్ ఆధ్వర్యంలో 6 ఏటీఎం సెంటర్లున్నాయని, రానున్న రోజుల్లో వీటి సంఖ్యను మరింత పెంచుతామంటున్నారు. 50 రూపాయలతోటి పాస్బుక్ ఇష్యూ చేస్తాము, 500 రూపాయలతోటి చెక్ బుక్ ఇష్యూ చేస్తాము. అకౌంట్ ఓపెన్ చేయగానే ఏటీఎం కార్డు ఇష్యూ చేస్తాము. ఇప్పుడు మా ఏటీఎంస్ లో ప్రస్తుతానికి ఛార్జెస్ లేవు. ఏటీఎంస్ మాత్రం మా దగ్గర పోస్ట్ ఆఫీసులోనే ఉన్నాయి ప్రస్తుతం హైదరాబాద్ లో. మన ఏటీఎం తో వేరే దగ్గర కూడా తీసుకోవచ్చు. కార్డు ఛార్జెస్ మాత్రం ప్రస్తుతానికి మేము లెవీ చేయటం లేదు. బ్యాంకులకు ధీటుగా అన్ని సౌకర్యాలు కల్పించడంతో జనం పోస్టల్ అకౌంట్ తీసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అన్ని సేవలతో పాటు జమ చేసే డబ్బులకు 4% వడ్డీ కూడా ఇస్తుండటంతో మరింత ఆసక్తి చూపుతున్నారు. బ్యాంకులోనేమో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% తక్కువ ఉంది. అక్కడైతే 6.75 ఉంది, ఇక్కడైతే 7%, 8% వరకు ఉంది. అంటే లాంగ్ టర్మ్ పోతే 8.5 వరకు ఉంది. కాబట్టి పబ్లిక్ అంతా ఇక్కడికే వస్తుంటారు. బ్యాంకులో తగ్గినప్పటి నుంచి ఇక్కడ పెరుగుతుంది, రేట్ పెరుగుతుంది. 1 ఇయర్ బ్యాక్ ఓపెన్ చేస్తుంటే అయితే వేయలేదు ఎప్పుడు, కానీ ఇప్పుడు బ్యాంక్ కంటే ఇది బెస్ట్ అనుకొని వేద్దామని. అంటే తీసుకోవడానికి కానీ చిన్న అమౌంట్ అయినా కూడా ఈజీగా వేసేసి అట్లా. ఇప్పుడు బ్యాంక్స్ లో అంటే కొంచెం పెద్ద అమౌంట్ అయితేనే వెళ్ళాల్సి వస్తుంది. 10 సంవత్సరాల నుంచి ఉంది అకౌంట్ ఇక్కడ. బాగానే ఉంది. మాకు కట్టుకైతే లైన్ లో ఎక్కువ ఉంటుంది అంతేగాని అంతా బాగానే ఉంది. ఇదే బెటర్ సార్, పోస్ట్ ఆఫీసే బెటర్. అక్కడ అంటే ఇప్పుడు 3 టైం చేసిన తర్వాత కట్ చేస్తున్నారు కదా, అలాంటి ఇక్కడ ఏం లేవు. అట్లాంటి ఇదే బెస్ట్. పోస్టల్లో ఇప్పటికే ఆన్లైన్ ప్రాసెస్ కూడా అందుబాటులో ఉంది. ఖాతాదారుల సంఖ్య పెరుగుతుండటంతో నెట్ బ్యాంకింగ్ సౌకర్యం కూడా అందుబాటులోకి తెస్తామంటున్నారు అధికారులు.